ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడలేదు. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అధికార వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికైతే కేవలం 10 సీట్లలో మాత్రమే గెలిచేటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి తరుణంలో జగన్ మీడియా ముందుకొచ్చి కొంత భావోద్వేగంతో కూడుకున్నటువంటి ప్రెస్ మీట్ని నిర్వహించాడు. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మొత్తం మీద 19 ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విషయాలన్నింటినీ కూడా 99% నెరవేర్చినా కూడా ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్మలేదు, ఆదరించలేదు అనేటువంటిది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది అనేటువంటిది జగన్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటిది. కానీ ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా పోరాటాలు చేస్తూనే ఉంటుంది, పేదలకి అండగా నిలబడుతుంది. భవిష్యత్తులో కూడా పేదల పక్షాన నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పెత్తందారులను ఎదిరించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టాం. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలను చేపడుతూనే అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో మేలు చేశాం. కానీ అవి మాకు సరైనటువంటి ఫలితాలను ఇవ్వలేదు అని ఒకంత భావోద్వేగానికి లోనైనటువంటి జగన్ తెలియజేశాడు. నిజంగానే పోరాటాలతోటే వైసీపీ నిలబడింది. 14లో ఓడిపోయినా కూడా తన యొక్క పాదయాత్రతోటి ప్రజలతో మమేకమై 19లో ఏకంగా 151 సీట్లతోటి విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అలాంటి 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 10 సీట్లకి మహా అయితే కనుక ఒక 14-15 దాకా వస్తాయేమో అని అంచనాలు ఇలాగా పడిపోవటం మాత్రం నిజంగా జగన్నే కాదు అందరినీ కూడా ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఏదైనా పోరాటమే ఆయుధంగా కలిగినటువంటి జగన్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాడు అని మాత్రం వైసీపీ అభిమానులు ఆశిస్తున్నారు.